నీలాంజన 8వ భాగం. అన్నయ్య, ఎవరిదిరా ఈ ఫోటో? అఖిల్ చెల్లిలో అమల అడిగింది. అబ్బా, నా సెల్ఫోన్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు అఖిల్. నీకు నాకు ఒకటే సెల్ఫోన్. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ 2 రోజుల్లో నాకు ఏమైనా ఫోన్లు వచ్చాయేమోనని చూస్తున్నాను. ఈ ఫోటో కనబడింది. ఎందుకు తీసావు ఈ ఫోటో? ఏం లేదు, అనుకోకుండా కెమెరా ఆన్ అయినట్టుంది. అఖిల్ జేబులో ఫోన్ పెట్టేసుకున్నాడు. ఒకసారి చూడనివ్వు. ఆవిడ రచయిత్రి వింధ్యగారనుకుంటా. పో, వింధ్య లేదు, సంధ్య లేదు. ఏదో పొరపాటు జరిగిందంటే వినవేం? అఖిల్ చప్పుని ఇంట్లోంచి బయటకు వచ్చి బైక్ మీద నీలం ఇంటికి బయలుదేరాడు. ఏమిట్రా, ఎప్పుడు లేనిది ఇంటికి వచ్చావు? ఊరి నుండి ఎప్పుడు వచ్చావు అడిగాడు నీలం. ఈవేళ పొద్దున్నే. వెంటనే వద్దామంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఉంటావని రాలేదు. పద, బయటకు పోదాం. అబ్బా, ఆఫీసులో చాలా అలసిపోయాన్రా. పైగా బయట ఒకటే ట్రాఫిక్. ఇంట్లోనే కూర్చుందాం బద్ధకంగా అన్నాడు నీలం. నీతో మాట్లాడాలి, రారా బాబు. ప్రిన్సిపల్ గారు వస్తే బాగుండదు. నీలం చేయి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు అఖిల్. బయటకు వద్దులే, డాబా మీద కూర్చుందాం పద. నేను మొన్న రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశాను. అయితే? అరే, చెప్పేది విను. ఆమె పేరు సంజన. ఆమె మీ సంజనాయో కాదో చూడాలి నువ్వు. సరిపోయింది. నువ్వు చూసిన అమ్మాయి నాకెలా కనబడుతుంది? ఇలా అఖిల్ సెల్ ఫోన్లో ఫోటో చూపించాడు. నీలంకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అనుక్షణం తను జపించే పేరు, అస్తమానం కలలోకి వచ్చే రూపం మరచిపోవడం అసాధ్యం. అవే జ్ఞాపకాలు. కలబోసి రూపం దాల్చి ఈ చిన్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇమిడిపోయింది. ఆమె వేరే ఊళ్ళో ఉండగా ఆమె ఫోటో హైదరాబాద్ రావడం థ్రిల్లింగ్గా ఉంది. అతను మాట్లాడకపోవడం చూసి అఖిల్కి అనుమానం వచ్చేసింది. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఈమె కాదా? ఈమె మా సంజనాయే. నిజంగానా? అబ్బా అఖిల్, బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇంతకీ తను ఏ ఊళ్ళో ఉందో ఎలా కనిపెట్టావు? మరోసారి ఈ ఫోటోను చూస్తూ అడిగాడు. రాజమండ్రి వెళ్ళానుగా, అక్కడ బస్టాండ్లో కనబడింది. ఎవరో ఈమెను సంజన అని పిలిచారు. ఆమె మీ సంజన అయి ఉండవచ్చని ఫోటో తీశాను. అమ్మయ్య, మీ సంజనాని నీ చేతిలో పెట్టేశాను. అది బాగానే ఉంది గాని, ఇంతకీ తను ఉండేది ఏ ఊరు? మళ్ళీ మొదటికే వచ్చావా? రాజమండ్రి. ఆ ఊళ్ళో ఎక్కడా? అది నాకెలా తెలుస్తుందిరా? బస్టాండ్లో ఎవరినో పిలిస్తే లక్కీగా ఆమె సంజన అయింది. ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి మనం వెతకడం సులువు అన్నాడు నీలం. చాలే, రాజమండ్రి చిన్న ఊరు అనుకుంటున్నావా? గోదావరి అంత ఉంది అన్నాడు అఖిల్. అదేం పోలికరా? ఊరిని నదితో పోలుస్తావు. నీ ప్రేమ వ్యవహారంతో మతిపోతుందిరా. ఇంతకీ ఈ పక్కనున్న ఆవిడ ఎవరు? తెలియదు. వాళ్ళ పెద్దమ్మో పిన్నో అయి ఉండాలి. ఇదేదో అందినట్టే అంది జారిపోతూ ఉంది అన్నాడు నీలం. ఈ పక్కనున్న ఆవిడ మా చెల్లెలికి తెలుసు. ఎలా తెలుసు? ఆవిడ రచయిత్రో ఏదో అంది. వెరీ గుడ్, పద మీ ఇంటికి పోదాం. అఖిల్ టైం చూశాడు. రాత్రి 9 గంటలు దాటుతుంది. ఇప్పుడు వద్దు, రేపు వద్దు గాని. ఇప్పుడు మా నాన్న ఇంటికి వచ్చే సమయం. నిన్ను చూస్తే సరే. నీలం నవ్వుతూ వీడ్కోలు పలికాడు మిత్రుడికి. అఖిల్ది వ్యాపారస్తుల కుటుంబం. తండ్రి వద్దన్నా వినకుండా స్కూల్ అయిపోగానే వెళ్ళి షాప్లో తండ్రి పక్కన కూర్చునేవాడు. అలా ఇంటర్మీడియట్ దాకా సాగిన చదువు అక్కడ చతికిల పడింది. అఖిల్ తండ్రికి నీలంలాగా తన కొడుకు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదని బాధ. అందుకే తండ్రి నీలంని చూస్తే మళ్ళీ తనకి ఉపన్యాసం ఇస్తాడని అతని భయం. అఖిల్ చెల్లెలు కూడా అన్నబాటలోనే నడిచి హైస్కూల్లోనే ఆగిపోయింది. ఆ ఫోటోలోని 2వ వ్యక్తి ఎవరని అమలని అడగాలని ఉంది అఖిల్కి. కానీ సాయంత్రం చిప్పో అని ఇప్పుడు ఎలా అడగాలి? కానీ సంజన పక్కనున్న వ్యక్తిని అమల గుర్తుపడితే సమస్య తీరిపోయినట్టే. ఇన్నాళ్ళు చెల్లెల్ని పుస్తకాల పురుగుని ఏడ్పించేవాడు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఏవో పనికొచ్చేట్టు ఉన్నాయి. పోరా, సెల్ఫోన్ ఇమ్మంటే ఇవ్వవు గాని ఆవిడెవరో చెప్పాలా అంది అమల. అవును, కెమెరా అనుకోకుండా ఆన్ అయిందన్నావుగా. ఎవరినో ఫోటో తీస్తే ఆవిడ మీద నీకేమిటి ఇంట్రెస్ట్? ఏమీ లేదు. ఎలాగో ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసు కదా. అనుకోకుండా ఫలానా వాళ్ల ఫోటో తీశానంటే ఎంత గొప్ప. అందుకే. చెప్పు. ఆ ఫోటో ఇందాక సరిగ్గా చూడనివ్వలేదు. చూడని. ఇదిగో చూడు. నీ ఇంట్రెస్ట్ ఈవిడి మీద, పక్కనున్న అమ్మాయి మీద అన్నని ఓరగా చూస్తూ అంది. చాచా, ఆమె నాకు నీలాంటిదే. సాయంత్రం నీలం దగ్గరికి వెళ్తూ నీతో సరిగ్గా మాట్లాడలేదు. అంతే, అంతకంటే ఏం లేదు. ఈమె ఎవరో చెప్పు. నిజానికి అఖిల్కి నీరసంగా విసుగ్గా ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకడు ప్రేమిస్తే వాడు బాగానే ఉంటాడు. అతని ఫ్రెండ్స్కి పడుతుంది ఆ బాధంతా. అటు నీలం చెప్పేదంతా వినడం, ఇప్పుడు చెల్లెల్ని బ్రతిమలాడడం చిరాగ్గానే ఉంది. కానీ తప్పదు. ఈవిడ వింధ్య అని ఒక మంచి రచయిత్రి. అలాగా? ఏ ఊళ్ళో ఉంటుంది? ఏమో తెలియదు. ఈ వారం వారపత్రికలో ఆవిడ ఫోన్ నెంబర్, ఫోటో పడింది. అమల టీపాయ్ మీద పత్రిక తీసి చూపించింది. నిజమే, ఫోటోతో సంజన పక్కనున్న వ్యక్తి, పత్రికలో పడిన ఫోటోలోని వ్యక్తి ఒకరే. ఈమె బాగా రాస్తుందా? ఓ బ్రహ్మాండంగా. ఈవిడ ఫోటో పత్రికలో పడుతూ ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఇదే మొదటిసారి. ఇంతకీ ఈ నవల దేని గురించి? ఏమిటో, ఎప్పుడూ పుస్తకాలు చదువుతానని నన్ను ఏడిపించేవాడివి. ఏమిటిది సడన్గా? చెప్తున్నాను కదా, క్రికెటర్లు, హీరోలు, రచయితలు
వీళ్ళ ఫోటో మన దగ్గర ఉందంటే గొప్పే కదా. ఈ సీరియల్ ఈ వారమే మొదలైంది. సబ్జెక్ట్ ఇంకా తెలియదు. మన్నాడు ఆ పుస్తకం ఆ ఇంట్లో కనిపించలేదు. అది నీలం ఇంటికి చేరింది. విందే ఇంట్లో లేదు. ఉద్యోగానికి వెళ్ళింది. తను ఇక్కడికి వచ్చి 2 నెలలయింది. ఇన్ని రోజుల్లో రోజూ వచ్చే పని మనిషి. ఎప్పుడైనా విందే దగ్గర 10, 25 చేబదులు తీసుకునేవాళ్లు తప్ప ఆ ఇంటికి ఎవరూ రాలేదు. ఆంటీకి వచ్చే ఫోన్ కాల్స్ కూడా అన్ని రచనల గురించి, సాహిత్యం గురించి మినహా క్షేమ సమాచారాల గురించి కాదు. ప్రేమ వివాహం చేసుకుంటే, విడాకులు తీసుకుంటే ప్రపంచం ఇంత పరాయిగా చూస్తుందా? రేపు తన పరిస్థితి కూడా ఇంతేనా అనుకుంటుంది సంజన. వింధ్య ఏదో మాట్లాడుతూ ఒకసారి అంది, సంజన, ఏ విషయంలో అయినా మనం ఫెయిల్ అయితే మన మీద మనకి నమ్మకం పోతుంది. అందులో ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళలాంటివి అయితే మరీను. అందుకే ఎక్కువగా ఒంటరి జీవితం ఇష్టపడతాను. సంజన ఆలోచిస్తుంది. తను వచ్చి 2 నెలలయింది. వచ్చే నాటికి ఇప్పటికీ తనలో చాలా మార్పు. ఆలోచనలో, మాటల్లో, నడవడిలో ఇలా తనలో మార్పు తనకి తెలియకుండానే జరిగింది. అయితే మంచిగా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆంటీ తనని ఇంత బాగా చూసుకున్నందుకు, తనకింత మంచి జీవితం రుచి చూపించినందుకు ఆమెకు ఇష్టమైన అంకుల్ని బహుమతిగా ఇవ్వాలి. ఆమె టేబుల్, సొరుగులు, షెల్ఫ్లు వెతకసాగింది. వింధ్య ఫోటోలు ఏవో ఉన్నాయి. కానీ వాటిలో అంకుల్ లేడు. అసలు ఆంటీ లేనప్పుడు ఇంటిని ఇలా సోదా చేయవచ్చా? కానీ ఏ ప్రయత్నం చేయకుండా అంకుల్ ఎవరో ఎలా తెలుస్తుంది? టైం గడిచే కొద్దీ సంజనాకి పట్టుదల పెరుగుతుంది. బీరువాకి తాళం తగిలించే ఉంది. కానీ బీరువా తెరవడానికి ఆమెకు ధైర్యం చాలడం లేదు. పుస్తకాల అర తెరిచే ఉంది. ఆమె పుస్తకాలన్నీ అటు ఇటు చేసి చూడసాగింది. పై అరలో పుస్తకాల వెనక మంచి గంధంతో చేసిన ఫోటో ఫ్రేమ్. దానిలో పెళ్లిదండలతో వింధ్య పక్కనే ఆమె భర్త. దాదాపు 23 ఏళ్ల క్రితం ఆంటీ ఇంత అందంగా ఉండేదా? ఇప్పుడు మాత్రం ఆమెకు ఏం తక్కువ? ఆ కళ్ళజోడు తీసేసి కొద్దిగా మేకప్ చేస్తే ఆమె అందానికేం తక్కువ? ఇంకా అంకుల్ కూడా బాగానే ఉన్నాడు. ఆయన ఎక్కడో చూసినట్టుగా ఉంది. కానీ గుర్తు రావడం లేదు. ఆమెకు సంతోషంగా ఉంది. అంకుల్ని ఫోటోలో అయినా చూడగలిగింది. ఫోటో దొరికినట్టే మనిషి దొరకవచ్చు. నీలం రెస్ట్లెస్గా ఉన్నాడు. అనుకోకుండా అఖిల్ ద్వారా సంజన ఎక్కడ ఉన్నది తెలిసింది. తెలిసి ఏం చేయగలడు? సంజన సైగ చేస్తున్నా వినకుండా వాళ్ళ డాడీ షరతులన్నింటికీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు సంజనకి ఫోన్ చేస్తే బాగుంటుందా? అయినా ఏమిటి పరీక్షలు? వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేయాలి. లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అనాలి. అయినా ఎందుకీ నిరీక్షణ? పోనీ వదిలివేస్తే? ఏమిటి ఆలోచన? ఆమె ప్రేమ కోసం ఒకప్పుడు ఎంత తహతహలాడాడు. ఇప్పుడు ఆమె దూరంగా ఉన్నా మర్చిపోలేకపోతున్నాడు. ఈ 2 నెలల్లో సంజన అభిప్రాయం మారి ఉంటే? పోనీ అదైనా తెలుసుకోవాలిగా. ఏమిట్రా అలా కూర్చున్నావు? అబ్బే ఏం లేదు మావయ్య. నువ్వెంతసేపయింది వచ్చి? ఎవరు తలుపు తీశారు? ఇప్పుడే వచ్చాను. యాదయ్య తలుపు తీశాడు. ఇదిగో ఈ ఫోటో చూడు. మా కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గారి అమ్మాయి. నీకిష్టమైతే చూద్దాం. నాకెందుకు ఇష్టం కావడం? పరిశీలనగా చూశాడాయన మేనల్లుడి వైపు. అలా చూస్తావేమిటి మావయ్య? లేకపోతే ఏమిటి? ఒక అమ్మాయి ఫోటో అబ్బాయికి ఎందుకు ఇస్తారు? హౌస్ సర్జన్గా చేస్తుంది. నాకిష్టం లేదు మావయ్య. ఏం? ఎందుకని? ప్రత్యేకంగా కారణం ఏమీ లేదు. నీలం అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సంజన సోఫాలో కూర్చుని ఏదో కుడుతుంది. ఇంతలో ఫోన్ మోగింది. అట్నుంచి వింధ్య. సంజన, నా గురించి ఎదురు చూడకు. అమ్మకు జ్వరంగా ఉందట. ఒకసారి చూసి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తనకి మంచి అవకాశం దొరికింది. నీలంతో మాట్లాడే అంకుల్ సంగతి తెలుసుకోమనాలి. కానీ ఫోన్ చేయడం షరతులకు విరుద్ధం. కానీ ఇలా ఫోన్ చేసేది తన కోసం కాదు, ఆంటీ కోసం. ఆమె సందేహిస్తూ సర్ది చెప్పుకుంటూ నీలంకి ఫోన్ చేయసాగింది. ఎంగేజ్ వస్తుంది ఫోన్. విసుగ్గా ఫోన్ పెట్టేసింది. వెంటనే ఫోన్ మోగింది. చిరపరిచితమైన గొంతు. చిరకాలం ఎదురు చూస్తున్న పిలుపు. నువ్వేనా? నువ్వేనా? సంజన గొంతులో వణుకు. నేనే నీలంని. ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా? కాదు. ఎక్కడ ఉన్నది తెలిసింది. ఎలా తెలిసింది ఈ ఫోన్ నెంబరు? అదంతా పెద్ద కథలే. ఎలా ఉన్నావు? బాగున్నాను అంది సంజన. నేనైతే ఏం బాగాలేను. అందుకే నేను ముందే చెప్పాను ఈ పరీక్షలు అవి వద్దని. నువ్వేదో గ్రీకు వీరుడనుకున్నావు. నువ్వుండేది ఏ ప్రాంతం? ఎవరింట్లో? వాళ్లతో కలిసి ఉండగలుగుతున్నావా? ఓ, ఇంట్లో ఉండే అబ్బాయితో స్నేహం ఏర్పడింది. ఏయ్ నిజం చెప్పు. అతనేం చదువుకున్నాడు? మెడిసిన్. పేరు రెడ్. అదేం పేరు? మరి నీ పేరు నీలం బాగుందా? నవ్వింది సంజన. అబద్ధాలు చెప్పడానికి నేనే దొరికానా నీకు? ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇది ల్యాండ్ ఫోన్. ఇంట్లో అందరూ ఉంటే వాళ్ళ అబ్బాయితో స్నేహం ఏర్పడిందని నువ్వెలా చెప్పగలవు? నీ లాజిక్ బాగుంది. ఇంతకే ఎక్కడి నుండి నువ్వు? హైదరాబాద్ నుండి. అదంతా సరే, నీకేం అనిపించడం లేదా? ఆ పల్లెటూరులో బాగుందా? బాగుంది. బాగుందా? నేను గుర్తు రావడం లేదా? ఈ ఊరు, ఇల్లు, వాతావరణం బాగున్నాయి. నువ్వు గుర్తు రావడం వేరే విషయం. మా ఇంట్లో లేని ప్రశాంతతను, అభిమానాన్ని ఇక్కడ చూశాను. వింటున్న నీలంకి బాధగా ఉంది. ఎవరు అంత అభిమానం చూపించే వ్యక్తి? అడిగాడు. మా ఆంటీ అంది సింపుల్గా సంజన.
ఆంటీయా? అవును. ఈ ఇల్లు ఫోను ఆవిడవే. ఆవిడ మా అమ్మ ఫ్రెండ్. ఆవిడ పేరు వింధ్య కదూ? అవును. హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాగానే తెలుసుకుంటున్నావే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? చెప్పానుగా, మీ డాడీ నిన్ను హైదరాబాద్ రమ్మనేలోగా నువ్వెక్కడున్నది తెలుసుకుంటానని. మాట్లాడవేం సంజన? నన్ను ఆలోచించుకొని నీలం. అంటే? అవును నీలం, ఇలా పెద్దవాళ్ళని ఎదిరించి వాళ్ళని బాధపెట్టి చేసుకునే పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయా అనిపిస్తుంది. నిజం చెప్పు, ఈ అభిప్రాయానికి నువ్వు రావడానికి కారణం? అక్కడ మెడిసిన్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడా? పాపం ఈ ఆంటీకి పిల్లలు లేరు. నేను వచ్చేదాకా ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. మరి అంకుల్ విడాకులు తీసుకున్నారు. ఎందుకు? వీళ్ళది ప్రేమ వివాహం. ఆంటీ తన వాళ్ళందర్నీ వదులుకుని అంకుల్ని చేసుకున్నారు. అంకుల్ తల్లికి ఈ పెళ్లి నచ్చలేదు. తగాదాలు ఎక్కువే వాళ్ళు విడిపోయారు. దానికి మనం పెళ్లి చేసుకోకపోవడానికి సంబంధం ఏమిటి? మనం మాత్రం అలా విడిపోమని నమ్మకం ఏమిటి? ఆ భయం నీకక్కర్లేదు. నాకు తల్లి లేదు. నా అభిప్రాయం అది కాదు. ఏదైనా సరే ఇంత దాకా వచ్చాక ఇప్పుడు విడిపోతే విడిపోవడం కాదా? అది మనకే పరిమితం. ఆ బాధ మనలోనే ఉండిపోతుంది. 2 కుటుంబాల పరువు పోదు. నువ్వు చెప్పేది నాకు కన్విన్సింగ్గా లేదు సంజన. ఏమో, ఇక్కడ చాలా టైము ఒంటరిగా ఉంటాను. ఆలోచించగా ఈ ప్రేమ పెళ్ళిళ్ల కన్నా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు నయమనిపిస్తుంది. చెప్తుంటే ఆమె గొంతులో జీర. సంజన ఇంక ఆపమన్నట్టు అరిచాడు నీలం. ఇలా బాధపడిపోతూ విడిపోవడం అవసరమా? ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి ఆనందాన్ని వదులుకోవడం ఫూలిష్నెస్ అన్నాడు నీలం. చెడు జరుగుతుందని తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడ్డం మంచిది కదా. ఏం చెడు జరగదు. దీన్ని నువ్వు అతిగా ఊహించుకుంటున్నావు. అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు? మీ ఆంటీయా? లేదు, ఆవిడ ఇతరుల గురించి తన నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. మరి ఎందుకు ఈ ఆలోచన? నాకే అనిపించింది ఈ ప్రేమ పెళ్లిళ్ల వల్ల సెక్యూరిటీ ఉండదని. జుట్టు పీక్కోవాలనిపించింది నీలంకి. రామకృష్ణని మెచ్చుకోవాలి. అతను అనుకున్నది సాధించాడని మనసులో అనుకుంటూ అతడేదో చెప్పబోయేసరికి గేటు చెప్పుడైంది. ఆంటీ వచ్చింది నీలం, మనం తర్వాత మాట్లాడదాం. సంజన ఫోన్ పెట్టేసి తలుపు తీసింది. భోజనంతో పాటు ఆంటీ పెట్టే ఆప్యాయమైన చివాట్లో ఆదరంగా తింది సంజన. ఏమండి, ఎన్నాళ్ళు సంజనాని అక్కడ ఉంచుతాం? తీసుకొచ్చేద్దాం అంది భార్గవి. ఏం, తను వచ్చేస్తానని అందా? లేదు. పోనీ మీ ఫ్రెండ్ తీసుకుపోమ్మన్నారా? తను ఎప్పటికీ అలా అనదు. మరి నీకెందుకు తొందర? సంజన లేకపోతే ఏం తోచడం లేదు. నీకు తోచకపోయినా పర్వాలేదు. తను ఏం చేస్తుందో తనకి తెలియాలి. పోనీ మీరు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి. అది అక్కడికి వెళ్ళాక ఒక్కసారైనా నాతో మాట్లాడిందా? కేవలం పెళ్లి గురించే కాదు, ఖరీదైన వస్తువులు ఏవీ లేకుండా దానికి బతకడం రావాలి. మీరు చేస్తున్నది నాకు అర్థం కావడం లేదు. మన గారం కొద్దీ ఐశ్వర్యం చూపించుకోవడానికి పిల్లలకి అన్నీ అలవాటు చేయడం, ఆ తర్వాత వాళ్ళకి కోరికలు ఎక్కువయ్యాయని ఆ జీవితం దూరం చేయడం బాగుంది. ఈ సౌకర్యాలన్నీ అది వెళ్లే ఇంట్లో ఉండాలిగా. మన అంతస్తుకి తగ్గ సంబంధమే చేయండి. అది ఒక సామాన్యుణ్ణి ప్రేమించిందిగా. భార్గవి, నీ దగ్గర దాచడం ఎందుకు? నేను నీలం కుటుంబం గురించి వాకప్ చేశాను. అతడు చెప్పినవన్నీ నిజాలే. వాళ్ళింట్లో మావయ్య, ఇతనే ఉంటారు. వీళ్ళకి వంటకి పనికి కలిపి ఒక నౌకరు. అయితే నీలంకి ఇచ్చి చేస్తారా? ఆశగా అడిగింది భార్గవి. చూద్దాం, సంజన ఊరి నుండి రాని. భార్గవికి సగం అర్థమైంది, సగం కాలేదు. పోనీలే, సంజన ఒక్కగానొక్క కూతురు. దానికి నచ్చిన సంబంధం చేస్తే సంతోషిస్తుంది.